ఒక సింపుల్ టాస్క్ మాత్రమే మీకు ఇచ్చాను. గెట్ మీ దట్ డైరీ అని మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను. అయినా కూడా మీరు ఫెయిల్ అయ్యారు. మ్యామ్, కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయింది. ఇంత పెద్ద రైడ్ చేయాలి అనుకున్నప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ దానికి కొంచెం టైం కావాలి. అంత టైం మనకి లేదన్నానుగా. ఎలక్షన్స్ నెత్తి మీద ఉన్నాయి. తలైవని ఈసారి మాత్రకే ఫండ్ చేయబోతున్నాడు. ఆ డైరీ మనకి దొరుకుంటే గొడౌన్లో దాచిన క్రికెట్ లీగ్ డబ్బు మొత్తం మనం సీజ్ చేసేవాళ్ళం. డూ యూ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎట్ స్టేక్ ఫర్ మీ అండ్ మై పార్టీ? డూ యూ? తలేవా ఇక ఊరికే ఉండాడు. ఆ మైత్రి పార్టీ మీకు తెలిసే ఉంటారుగా. అతను మాత్రే బిజినెస్ పార్ట్నర్ కూడా. అతనిప్పుడు నా కోసం పనిచేస్తున్నాడు. ధారావికి సంబంధించిన ప్రతి విషయం అతనిక ముందు నాకే చెప్తాడు. ఈసారి ఎలక్షన్స్కి ముందు మొత్తం మహారాష్ట్ర చూస్తుంది ఏ రకంగా వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఒంటరిగా ముంబైలోని అతిపెద్ద క్రిమినల్ నెట్వర్క్ని ఎదుర్కొందో, ఎలా ఓడించిందో. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవుతుంది ఈసారి. నేను ఎంత దూరం వెళ్ళగలను తలేవన్ అంచనా కూడా వెయ్యలేడు. బ్యాక్ టు వర్క్. యుద్ధం గెలవటానికి స్ట్రాటజీ ఒకటే చాలదు. సరైన టైంలో సరైన స్ట్రాటజీ వాడటం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఈ లోకం మొత్తంలో ఛత్రపతి శివాజీ మహారాజును మించిన ఎగ్జాంపుల్ లేదు. దీన్ని మరాఠీలో గని మికావా, అలాగే ఇంగ్లీష్లో గొరిల్లా వార్ఫేర్ అంటారు. అంటే శక్తి కంటే ముందు యుక్తిని ప్రదర్శించాలి. శత్రువుకి దాడి చేస్తున్నామనే అనుమానం రాకూడదు. వాడి ధైర్యాన్ని తుంచితే శత్రువు ఓడిపోతాడు. ఇదే అసలైన గని మికావా. When the enemy advances, we retreat. When the enemy camps, we harass. When the enemy tires, we attack. When the enemy retreats, we pursue. Got it? Yes, sir. కానీ ఈ టాక్టిక్లో మనం ఒక స్టెప్ ముందు కూడా వెళ్ళొచ్చు. ఏదో ఒక విధంగా బయట నుంచే అటాక్, బయట నుంచే హరాస్ చేస్తూ అదే టైంలో శత్రువుని లోపల నుంచే కుంకదీస్తే దాట్ వుడ్ బి ఎ డబుల్ అటాక్. ఇది ఎలా అచీవ్ చేయాలో మీరు చెప్పగలరా? సార్, అటాక్ చేసి దాడి చేయొచ్చు. కరెక్ట్. సార్, ఎస్. శత్రువు చుట్టూ ఉన్న వాళ్ళని చంపి కేయాస్ క్రియేట్ చేయొచ్చు. ఎస్, కానీ అది అటాక్ అవుతుంది. కానీ నేను చెప్పిందేంటి, శత్రువు అలిసిపోనంత వరకు, కృంకిపోనంత వరకు అటాక్ చేయకూడదు. సార్, కానీ ఒకవేళ మనం అటాక్ చేసే పరిస్థితి వచ్చినా శత్రువుకి ఎలా అనిపించాలంటే అది వాడి మనిషి పనే అనిపించాలి. దెన్ దాట్ వుడ్ బి అ పర్ఫెక్ట్ అటాక్. చదరంగంలో గెలవాలంటే సిపాయిగా మారి తీరాలి. యుద్ధం చేయాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలి. గన్ ఎవరు కాలుస్తారో డస్ నాట్ మ్యాటర్. టార్గెట్ని మనం డిసైడ్ చేయాలి ఎప్పుడైనా సరే. జై హింద్, జై మహారాష్ట్ర. సార్,
పార్టీ బయట జరుగుతోంది. వెళ్ళు, శివాతో వెళ్ళి ఎంజాయ్ చేయి. వెళ్ళు. హే, ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ బర్త్డే చెప్పి ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ బర్త్డే. అలాంటి అవకాశమే లేదు. వాడికి తెలుసు నేను నాశనమైతే వాడు నాశనమవుతాడని. ఇదంతా ఆ జానవి పనే. మనకి గొడవలు పెట్టి భయపెట్టి విడదీయాలని చూస్తోంది. నోరు మూసుకో మాత్రే. వాడు నా పార్ట్నర్ అన్నా, అన్నలాంటోడు. అన్నలా పుట్టటానికి, అన్నలా అనుకోటానికి చాలా తేడా ఉంది. ఎలక్షన్లో గెలవాలనుందా? ఎలక్షన్లో గెలిచే తీరాలి. అలాంటప్పుడు నా దారిలో నా చెప్పు కింద మేకులా దిగపడకో. అలాగే మీరేం చెప్పినా కరెక్టే. మీరేం చేసినా అది కరెక్ట్గా ఉంటుంది. అన్నీ కరెక్ట్గానే చేస్తారు. అన్నట్టు హ్యాపీ బర్త్డే. సార్, మీరు ఇక్కడ కాల్ చేసి ఉండొచ్చు కదా సార్? ఐ నో ఇట్స్ లేట్. రావచ్చా? అఫ్ కోర్స్, ప్లీజ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ సార్. థ్యాంక్స్. చియర్స్ సార్. చియర్స్. జయంత్ సార్, తలివణ్ణి చంపడానికి ఆర్డర్ వచ్చింది. ఇట్స్ వెరీ అర్జెంట్. నువ్వే లీడ్ చేయాలి కోవర్ట్ ఆపరేషన్. తలివణ్ణి నువ్వే ఓడించగలుగుతావు. ఉదయానికల్లా నీ డెసిషన్ నాకు తెలియాలి. లెట్ మీ నో. సార్, టీం నాదే ఉండాలి, టర్మ్స్ నావే ఉండాలి. Of course. All the best, Jayant. జై హింద్ సార్. Jai Hind. హలో జయంత్. తలైవన్ని చంపడానికి ఆర్డర్ వచ్చింది. ఆపరేషన్ లీడ్ చేసేది నేనే.
ఫైనలీ ఛాన్స్ దొరికింది. కమిషనర్ గారు ఎప్పుడు చెప్పారు సార్? రాత్రి ఇంటికి వచ్చారు. ఈ సీఎం మేడం కరెక్ట్గా రియాక్ట్ అయ్యారు సార్. దమన్ నుంచి పెద్ద కన్సైన్మెంట్ రాబోతుంది తలైవాకి ఈరోజు రాత్రి. ఫ్రాన్సిస్ వెళ్తున్నాడు. దాని వాల్యూ ఎంత ఉండొచ్చు సార్? పెద్ద అమౌంటే. అంటే ఎంత? 200-300 కోట్లు. ఓరి దేవుడా, అంటే మార్కెట్లో స్ట్రైట్ వాల్యూ డబుల్. ఈ డీల్ కొన్ని నెలలుగా జరుగుతుంది. వాడికి ఇది చాలా పెద్ద కన్సైన్మెంట్. అదే క్రికెట్ బెట్టింగ్లో కోట్లు వచ్చాయిగా, మొత్తం డ్రగ్స్కి డైవర్ట్ చేశాడు తలైవా. అన్నట్టు మన షార్ప్ షూటర్ జో రెడీ సార్, రెడీగా ఉన్నాడు. రైడ్ ఆర్గనైజ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఒకరోజు మ్యాక్స్. 2 గంటల టైమే ఉంది. అయిపోద్ది సార్, తప్పకుండా. మాట్లాడు శివ. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అప్పా, నిన్న రాత్రి మన మాల్ మొత్తాన్ని పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అప్పుడు షూటౌట్లో మన కుర్రాళ్ళిద్దరు చనిపోయారు. ఒకడికి బుల్లెట్ గాయం ఉంది. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఫ్రాన్సిస్తో మాట్లాడారా? వాడికి ఏం తెలియదు. తలైవన్ పేరు ఎత్తితేనే భయపడుతున్నాడు. అప్పా, ఫ్రాన్సిస్ని తీసుకొచ్చేద్దాం, లేదంటే పారిపోతాడు. వాడు ఎక్కడికి వెళ్ళడన్నా. ఏయ్, నోరు మూసుకొని కూర్చోరా. దీని గురించి అసలు నీకేం తెలుసు? శివ, పోలీసులు ఎవరిని పట్టుకున్నారు? ఫ్రాన్సిస్ మనిషిని, అతను షార్ప్ షూటర్ని. అతను రఫీక్ గ్యారేజ్లో పని చేస్తుంటాడు తలైవా. బుల్లెట్ గాయమైంది కదా? అవునప్పా. ఎక్కడ? అంటే అర్థం కాలేదు. అంటే వాడికి బుల్లెట్ ఎక్కడ తగిలింది శివ? ఇక్కడ తగిలిందా? ఇక్కడ తగిలిందా? ఎక్కడ తగిలింది చెప్పు, ఎక్కడ? ఆ ఎదవ ఫ్రాన్సిస్కి చెప్పు.
రామా, ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎలాంటి ఎంక్వైరీలు జరగవు. ఫైల్ ఎక్కడా? నువ్వేమైనా చెయ్యి, ఫైల్ నీకు దక్కదు. సర్కార్ ఇచ్చే గోల్డ్ మెడల్ కోసం నువ్వు నీ అన్న మెడకే ఉరి బిగించాలని చూస్తావా? చివరిసారిగా అడుగుతున్నా, ఫైల్ నాకు ఇస్తావా లేదా? లేదు. ఆరీరారు, 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 ఆరారు. என்னை தேடி வந்தாயோ நீ, உன்னை பிரியாமல் இருப்பேனே நான். கவலை இல்லாமல் நீ கண்மூடு கண்ணே, இந்த மாறி தாலாட்டு உனக்கே கண்ணே. ஆரீராரு, ஆரீராரு, கண்மணியே நீ தூங்கு. ஆரி, ஆரீராரு, ஆரீராரு, கண்மணி. ఏం కావాలి? తలైవన్ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తాడు? ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు నాకు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి బయటికి రాలేదు. ఏదో ఒక దారి ఉంటుందిగా కలుగులో నుంచి బయటికి లాగడానికి. అసలు ఆ ఫైల్లో ఏముంది? దట్ ఫైల్, అది వాడికి యమపాసం. ఎక్స్టార్షన్స్, మర్డర్స్, హవాలా ర్యాకెట్స్, అన్ని క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ ఉంది. డెత్ సెంటెన్స్ పడేది వెదవకి. మరైతే మీరు కానీ అప్ప కానీ ఆ ఫైల్ని ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా తలైవన్ని తాకడం ఇంపాసిబుల్. నిజానికి స్టేట్లో సగం మంది మంత్రుల బ్లాక్ మనీ అంతా ధారావి బ్యాంక్లో ఉంది. ప్రతి ఎలక్షన్ వెహికల్ తలైవన్ ఇంధనంతోనే నడుస్తుంది. మరి ఆ ఆడియో రికార్డింగ్, అది తలైవన్ గొంతే కదా? ఆ చోడపాట వాడే పాడతాడు, నేను విన్నాను. మహేష్, ఇట్స్ అ ప్రూఫ్. వాడొక పోలీస్ వాడిని చంపాడు. మహేష్, నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడి కోర్టులు బొమ్మిని ఎవిడెన్స్గా తీసుకుంటాయా? తలైవన్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ నీకు దొరికినా నువ్వు ఏం చేయగలవు? I'll keep a gun pointed at his fucking door. కాల్చి పడిస్తాను. కానీ నా గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీస్లోకి ఏమాత్రం రాకూడదు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, ఓపెన్గా ఒక మాట చెప్పొచ్చా? అందరూ అనుకునేది ధారావి బ్యాంక్ కేవలం అండర్ వరల్డ్కి ఒక యాక్సెస్ అని. కానీ కాదు, అది పాతుకుపోయిన ఒక ఇండస్ట్రీ.
షిప్పింగ్ పోర్ట్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మీ క్యాబినెట్ వరకు. తలైవన్ చెయ్యి ప్రతి చోట ఉంది, కానీ గుర్తులే లేవు. ముంబైలో మొదలై దుబాయ్ వరకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, యాక్టర్స్, క్రికెటర్స్, పాలిటీషియన్స్ అందరూ అతని గుప్పట్లోనే 30,000 కోట్ల ఎంపైర్ని వెంటాడుతున్నాం. అలాగే ఆ ఎంపైర్ ధారావిలోని 30,000 గల్లీల్లో ఎక్కడో దాగుంది. నాకు ఈ ఆపరేషన్ కష్టం మాత్రమే కాదు, ప్రమాదకరమైంది కూడా. దీన్ని సక్సెస్ చేయగలిగేది కేవలం మీరు మాత్రమే. అయిను జయంత్, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. ఏమేమి రిసోర్సెస్ ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తాను. యు హ్యావ్ మై వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ మ్యామ్. మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది. మీరు దీన్నే వెతుకుతున్నారు కదా? క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి. దాంతో మాత్రే మహారాష్ట్రకి కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే తలైవన్ కింగ్ మేకర్. వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాల్సి వచ్చినా యూ కెన్ కౌంట్ ఆన్ మీ మ్యామ్. జానవి, not ma'am. I'm so happy to see you again, Jayant. చాప తింటావా? చాప విను. వెరీ గుడ్. హే హీరా, చేపలు పట్టే దానిలాగా నువ్వు కూడా చీర కట్టుకో, చాలా హాట్ గా ఉంటావు. అలాగా? అయితే కొత్త చీర డన్ డన్ డన్. హ్యాపీ బర్త్డే డియర్ విన్ను. హే, బర్త్డే గిఫ్ట్ ఎలా ఉందిరా? సూపర్ నానా. ఇక్కడ నుంచి అంత క్లియర్ గా కనిపిస్తుంది. నానా, ఇదెంత? నేను పెద్దయ్యాక నీలాక పోలీస్ అరే ఆఫీసర్. సబ్బాస్ పులి బిడ్డ, నువ్వు అవుతావు. వద్దమ్మా, నాకంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావు. మీరు ఫైట్ చేసేటప్పుడు నేను చూడాలి. అరే ఇన్నిసార్లు చూసావు కదా, మీ మమ్మీతో పాటు ఫైట్ చేసేటప్పుడు. ఇదిగోమా, ఇది రేట్ ఎంత? అరకిలో ఎంత? చెప్పకు, ఫోన్ చేసి వస్తాను. ఇదెంత? 200. క్లీన్ చేసిస్తావా? డబ్బులు క్లీన్ చేయడానికి డబ్బులా? అవునమ్మా, ఫ్రెష్ అమ్మా. ఫ్రెష్ ఓకే గానీ లోపల నుంచి తీసివు. ఇప్పుడే పెట్ట. మా ఫ్యామిలీ మీద ఎవరు చేయి వేయకూడదు.
మైకేల్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి త్వరగా. నువ్వు నాకు ఇక్కడ దొరుకుతావని ఊహించలేదు. రామ్ ఫైల్ నీ దగ్గరే ఉంది కదా. వాడు చేసిన తప్పునే నువ్వు కూడా చేయొద్దు. ఫైల్ ఎక్కడ్రా? చివరిసారి అడుగుతున్నా గవాస్కర్, ఫ్యామిలీతో పాటు చల్లగా బతుకు. 5 అంకెలు లెక్క పెడతాను. లెక్కపెట్టు. ఫైల్ నీకు దొరకదు. నువ్వు ఏవైనా చేసుకో. 3. Happy birthday, champ. I'm sorry. I'm sorry, my dear son. I'm sorry. ఎలా ఉన్నావు మీరా? బ్యాంక్ వాళ్ళు ముంబై ట్రైనింగ్కి పంపించారు. 2-3 రోజులు ఇక్కడే ఉంటాను. సరే రా, లోపలికి రా. టీ తెమ్మంటావా? తను మామూలుగా పనమ్మాయి 9:30-10 వస్తుంది. ఇప్పుడు ఇంకా రాలేదు. టీ పెట్టనా? నేను వెళ్ళి నువ్వు పెడతావా? పెట్టను. నీ అకామిడేషన్ ఎక్కడ? వచ్చి కూర్చో ప్లీజ్. అప్పటికంటే ఇప్పుడు శక్తివంతుడు. ఎలా చంపబోతున్నావు? ఏమో తెలీదు. కానీ చంపటం మాత్రం ఖాయం. నువ్వు జాగ్రత్తగా ఉండు జయ్.
ఆ ఫోల్డర్ ఓపెన్ చేయి, అది కాపీ చేయి. సార్ మార్నింగ్ సార్. జో గురించి తెలిసిందా? లేదు సార్, కానీ ఫ్రాన్సిస్ చేరుకున్నాడు సార్ ధారావి కొద్దిసేపటి క్రితం. ఏ సర్వేలెన్స్ కూడా చేస్తున్నాం సార్. ఈవిడ సీనియర్ ఇన్స్పెక్టర్ అనిత పాటిల్, మన ఎక్స్ప్లోజివ్స్ ఎక్స్పర్ట్. వీళ్ళ ఫాదర్ ఫోర్స్లో పనిచేశారు. 26/11లో చనిపోయారు. రియల్ హీరో. ముంబై బాంబ్ స్క్వాడ్లో టాప్ టెక్నీషియన్. బాంబ్ టేబుల్ అక్కడుంది సార్. రిలాక్స్. Well done, Chatru. Good job. మొత్తం మారిపోయింది, కానీ ఏమీ మారలేదు. తలైవన్ ఈ ఏరియా మొత్తం పూర్తిగా సెక్యూర్ చేసి ఉంటాడు. ఇది ధారావిలో అతని కంచుకోటే అనుకోండి. ఇక్కడ ఉండే ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి స్ట్రక్చర్ పూర్తిగా అతని కంట్రోల్లో ఉంటాయి. ఒక చోట సీక్రెట్ ప్యాసేజ్ ఉంటే ఇంకో చోట సీక్రెట్ టనల్ ఉంటుంది. ముఖద్వారం ఏదో, దొడ్డిదారి ఏదో బయట వాళ్ళు ఎవరు కనిపెట్టలేరు. ఇదే వాడి అసలైన బలం. ఈ ప్రాంతమే. ఇది అతని టార్చర్ ఛాంబర్. అన్ని ఎవిడెన్స్లు, బాడీలు, అతని శత్రువులు, ఎదురు సాక్షులు అందరినీ ఇక్కడ ముక్కల ముక్కలుగా నరికి కుక్కలకి తినిపిస్తాడు. జో ఇప్పుడు ఇక్కడే ఉండుంటాడు. ఒకవేళ బతికి ఉంటే. ఎవరి కళ్ళైనా ఎర్రగా చేయడం నీ దగ్గర నేర్చుకోవాలి. ఎప్పటి నుంచి నీ మీద కన్నుందో నీకు తెలుసా? నిజం చెప్పు. కావాలని ఇగ్నోర్ చేసేవాడివి కదా. ఏం పర్వాలేదు. ఈ రోజు నుంచి అంతా మారిపోతుంది. కానీ ప్రతిసారి హోటల్లో కలవలేం, దొరికిపోతాం. ఒక పని చేద్దామా? మీ ఇంటికే వెళ్దాం. చూడాలనుకుంటున్నాను నువ్వు ఎలా ఉంటావో, ఏం చేస్తుంటావో. నీ ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలీదు. ఇది మైకేల్కి తెలియకుండా ఉంటే చాలు. తెలిస్తే చంపేస్తాడు. పోనీ ఇక్కడి నుంచి పారిపోదామా? అమెరికా వెళ్ళిపోవచ్చు. నా దగ్గర పాస్పోర్ట్ కూడా ఉంది.
సకినా నాకు హెల్ప్ చేస్తావా? హుకుం. నాకు తలైవన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. తను ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వస్తాడు? ఏమైంది మగేష్ నీకు? తలైవన్ అవన్నీ నాకెందుకు చెప్తాడు? నీ కాదు, మైకిల్కి తెలిసుండొచ్చు కదా. మైకల్ తలైవన్ పనిలో నేను తల దూర్చను. ఇవన్నీ నాకు... సకినా ప్లీజ్, దయచేసి హెల్ప్ చేయి. తెలుసుకుని ఏం చేస్తావు? టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. నాకేంటి లాభం? ఏం కావాలి నీకు? టైం వచ్చినప్పుడు చెప్తాను. దేవాలయం లొకేషన్. ఇక ఇది తలైవన్ ఇల్లు. తలైవన్ ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్ళేది 2 మార్గాలే. ఈ సన్నగా ఉన్న రూట్, పెద్దగా వెడల్పుగా ఉన్న రూట్. సన్న రూట్ తీసుకుందాం, మినిమం ఎక్స్పోజర్. లేదు రాజీ, తలైవన్ వెడల్పు రూట్లోనే వెళ్తాడు. ఎందుకంటే తను కేవలం కారులో మాత్రమే బయలుదేరుతాడు, కవర్ కోసం. అంతేకాకుండా సన్న రూటు అతని కాన్వాయ్కు చాలా నేరో. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. షార్ట్ టర్న్. ఇక్కడ అతని కాన్వాయ్ స్లో అయ్యే తీరాలి. ఇక్కడే లేపేదాం చెత్తన కొడుకుని. కారు 100% బుల్లెట్ ప్రూఫే సార్. షార్ట్ ఎలా తీసుకోగలం? కారు చాసిస్ మార్కింగ్ చెప్పాలి. మిమ్మల్ని ఎవరు పంపించారు సార్? అది నీ ప్రాబ్లం కాదు. మిగతా డెలివరీ ఇచ్చాక త్వరగా కావాలి. అయిపోతుంది సార్, ఎల్లుండి కల్లా అయిపోతుంది సార్. ఉదయాన్నే కావాలి. డబుల్ అమౌంట్ ఇస్తా. మీరు ఇద్దరు 24/7 సోషల్ మీడియాని మానిటర్ చేస్తూ ఉండండి, ఓకే? ఎన్ని గంటలకి? ఎర్లీ మార్నింగ్ మేడం. ఆపరేషన్ సక్సెస్ అయిన మరుక్షణం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. మ్యామ్, ఇది టైం సెన్సిటివ్ ఆపరేషన్. సరే. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ లక్ జైన్ జేసీపీ. దాని మీద ఫోకస్ చేయి. రండి మేడం, పార్సల్ చూడండి. గుడ్ జాబ్ బాయ్స్. అనిత, రేపు పొరపాటు జరగకూడదు. బ్లాస్టు, పొగ 2 ఉంటాయిగా? ఉంటాయి సార్, తప్పకుండా ఉంటాయి. సార్, థ్యాంక్స్. రెండు కార్లు పొజిషన్లో ఉన్నాయి సార్. వీఆర్ రెడీ ఫర్ టుమారో. ఆ ముసల్నా కొడుకు చాలా తెలివైనవాడు. దారావి నడిబొడ్డులో దాగుడు మూతులు ఆడుతూ కూర్చున్నాడు. రాజీ, రేపు మన టీంలో ఏ ఒక్కరూ అక్కడ చిక్కుకోకూడదు.
డోంట్ వరీ సార్, అంతా బాగానే ఉంటుంది. కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు అంతా అయిపోద్ది అని. తర్వాత అంతా అయిపోతుంది. అలాగే తలైవన్కి తెలిస్తే బాగుండు. ఇది ఇవాళ వాడి ఆఖరి రోజుని. కొంచెం భయం, కొంచెం పశ్చాత్తాపం ఉండాలి. కొంచెం రెస్ట్ తీసుకోండి సార్. మీరు తాగుతారా? వద్దు రాజీ, రేపు నాకు అంత పర్ఫెక్ట్గా జరగాలి. ఎన్నో ఏళ్ళు ఈ రోజు కోసం వెయిట్ చేశా. పొద్దున్నే వీరా ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడిని పిలవండి. అప్ప తను పని మీద బయటికి వెళ్ళాడు. సాయంత్రానికల్లా వస్తాడప్పా. అమ్మ నాకు కూడా. భయపడదు, ఏం కాదు, ఏం కాదు, మీకేం కాదు. Sir, I am in position. Take your shot now, Joe.
ఏం జరుగుతుంది? అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు సార్, ఏం కనిపించట్లేదు. కానీ చచ్చిపోయాడు కదా. ఒకవేళ చనిపోయి ఉంటే అంబులెన్స్ సైరన్ మోగదు. కానీ క్లీన్ హిట్ సార్, తప్పించుకునే ఛాన్సే లేదు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? ఇంటికి.
తలైవన్ ఇంట్లోనే ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఏమైంది సార్? తలైవన్ ఇంకా బతికే ఉన్నాడు. సార్ ఎక్కడా? వరాండాలో ఉన్నారమ్మా. బాగా గుర్తొస్తాడు విను. నాకు మాట్లాడుతుంటాను, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను గట్టి గట్టిగా. వాడు నిజంగానే నా పక్కన ఉన్నట్టుగా. చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. కానీ ఏ ఒక్క ప్రశ్నకి కూడా జవాబు దొరకదు. ఆఫీస్ నుండి ఇంటికి వస్తే వాడి 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 టిఫిన్ కిచెన్లో పడుంటుంది. గుర్తే ఉండదు పొద్దున ఎప్పుడు ప్యాక్ చేసానో అని. చాలా ఏడిపిస్తాడు, చాలా ఏడిపిస్తాడు. వాడు చావనందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే వాణ్ణి నేనిప్పుడు రోజు వేదన పడుతూ కొట్టుమిట్టాడుతుంటే చూడాలనుకుంటున్నాను. వాడి ప్రతిరోజు చస్తూ బతకాలి. అప్పుడైనా వాడికి మన బాధ అర్థమవుతుందేమో. మేక్ హిమ్ సఫర్. మేక్ హిమ్ సఫర్ జై. అది కాదు సార్. అరే నాకెందుకు బర్త్డే ఒకరిదైతే ఇంకొకరికి పెడుతున్నావు? నాది కాదు. అరే నువ్వు కేక్ తెచ్చావేంటి? నేను తెచ్చేవాడిని కదా. అరే డాజీ ఏంటిది? బర్త్డే గర్ల్ వెళ్ళి కేక్ తెచ్చుకోవడమా? వెరీ బ్యాడ్. సార్ ఇదేమీ లేదు, గిఫ్ట్ కూడా నేనే వెళ్ళి కొనుక్కోవాలి. ఏంటి డాజీ? ఇలా చూడు, గిఫ్ట్ నేను కొనితే ఆపమన్నాను కదా సార్. 3 ఏళ్ల క్రితం నా బర్త్డేకి ఏం గిఫ్ట్ తెచ్చారో తెలుసా? అంటే నెక్లెస్, హెయిర్ డై. అప్పుడు కూడా డైహార్డ్ ఫ్యాన్ సార్ నేను దీనికి. అందుకే మీరు ఆపండి. డైహార్డ్ ఫ్యాన్. హెయిర్ డై ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా? ఆ రోజే ఈయనకి వార్నింగ్ ఇచ్చాను, ఇలాంటి గిఫ్ట్ ఇంకోసారి తీసుకొస్తే డైని టీలో కలిపిస్తానని చెప్పాను. అరే ఓ
సరే సరే ఇక నువ్వు కేక్ కట్ చేయి. సార్కి పని ఉంది. చలో. పుట్టినరోజు జై జయలు కదా. ఏంటి అయిపోయాను సార్. ఒక్క నిమిషం సార్, పని గిని ఏమీ లేదు. ఇవాళ నేను మాల్విని బిర్యానీ చేశాను. మా అమ్మ రెసిపీ అది. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే డన్. ఇవాళ ఏ పని లేదు, ఓన్లీ బర్త్డే పార్టీ. ఇవాళ అయితే ఎంజాయ్ చేయాలి. నన్ను ఏం చేయకండి సార్. వెళ్ళిపో. వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను. వెళ్ళు ప్లీజ్ సార్. చూడు, ఇవాల్టి నుంచి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయాలి. అర్థమైందా? వెళ్ళు. సార్ నన్ను ఏమి చేయకండి సార్. పోరా లావడా. వెళ్ళా. వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో మాలు సరే సార్, వాడిని ఎందుకు వదిలేరు? వాడిని షూట్ చేసి చంపాల్సింది. అన్నదమ్ములిద్దరూ కవలలు. ఇద్దరిని ఒకేసారి షూట్ చేయాలి. ఒకడిని షూట్ చేసి ఇంకొకడిని వదిలితే వాడు పగ తెచ్చుకోవడానికి వస్తాడు. నువ్వు ఇండియన్ సినిమాలు చూడవా ఫ్రాన్సిస్? ఆ నాగిని ఉంటుంది కదా, ఆ నాగినిలాగా వచ్చి నీ గుద్ద పట్టుకుని చుపక్ అని కాటేసి
ఇవాళ తన గిఫ్ట్ రావాల్సి ఉంది. లైఫ్లో మొదటిసారిగా నేను తన కోసం మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేశాను. బ్యాగ్ ఆర్డర్ చేశాను. పొద్దున చాలా ఎగ్జైట్ అయింది. తనతో చెప్పే వచ్చాను నేను వచ్చే వరకు ఓపెన్ చేయొద్దు అని. వచ్చాక అన్బాక్సింగ్ చేస్తూ ఒక వీడియో చేద్దామన్నాను. వాళ్ళమ్మకి పంపిద్దామనుకున్నా. అప్పుడే తనకు కూడా తెలిసేది కదా డాజీ తన్నెంత ప్రేమిస్తున్నాడు. కానీ తన మెంటాలిటీ మీకు కూడా తెలుసు కదా సార్. తను ఎలా ఉంటుందో ఉండేది. వదలదు సార్. నా కొడుకుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు, లంజా కొడుకుల్ని. వాళ్ళని వదలకూడదు సార్. హలో బాయ్. బాయ్ పిలిచారా? చంపేవాడిని. చంపేశాను బాయ్, కానీ ఎవరు తెలుసుకోవాలి కదా. ఇన్స్పెక్టర్ డాజీ. అరే వాడు పిల్లని బాగా మిస్ అవుతున్నాడు రా, దాని దగ్గరికే పంపు. కాల్చు. అకాడమీలో సార్ అని ఎప్పుడు పిలుస్తూ ఉండాలి సార్. మిషన్ బిఫోర్ మ్యాచ్ అంటే మిషన్ కోసం ఎవరి ప్రాణమైనా తీసుకోవాలి, ఎవరి ప్రాణమైనా ఇచ్చేయాలి. పక్కకి వెళ్ళకూడదు. అవును, అసలు వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళకూడదు. వాడి బుర్ర ఎందుకు అలా తింటున్నారు? ఏది ఇవ్వండి. ఏంటి ఇలా స్ట్రాంగ్ గా కలిపావు? చూడు, నేనేం చెప్తున్నానంటే నేను ఒకవేళ బతికుంటే ఈ ఆపరేషన్లు గీపరేషన్లు అన్నీ మర్చిపోవాలి. దాజీ వైపు కన్నెత్తి చూడొద్దు. ఏంటి? అలాగే ఒకవేళ చచ్చిపోతే అప్పుడు వీలైనంత తొందరగా నా వెనకే పైకి పంపించే, సరేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావా? నేను మొగుడు అనుకున్నావా, బాబుని అనుకున్నావా? నిన్న మిస్ అవుతా. క్యా బాత్ హై జో, భలే కాల్చావు. సబాష్. ముందే చెప్పాను కదా వీడు నా తమ్ముడు. ఇప్పుడు నమ్ముతావా? అది వీడు మన జోరా, వీడు మన తమ్ముడు. అరే ఇర్ఫానేరా, నిన్న రాత్రే కలిశాడు. రేజో నీకు రుణపడ్డాన్రా. చాలి ఊరుకో బాయ్. ఎర్రి పుగ్గాడు. పదరాజు పద. సరే బాయ్. రారా వీరా. అరే కాస్త ఆలోచించాలి, కూర్చోపెడదాం. ఫైల్ అడగడానికి ముందే ఫైల్ ముందొచ్చుదాం. నేను అడిగినంత రేపు పొద్దున్న రెడీ చేయాలి.
சிவா அண்ணன் இந்த துணியில் எப்படி இருக்காங்க பாரு, வேட்டியும் சட்டையும் பாரு. ఏంటి నవ్వొస్తుందారా నీకు? ఇల్లనా సారీనా ఇల్లనా సారీనా తప్పైంది మన్నించడనా కొండ్రువంట. శివ, ఆ రోజు టెండర్ నా కంపెనీకి ఫేవర్గా వస్తుందన్నావు. నువ్వు చెప్పావని ఆఫీసర్కి డబ్బులు కూడా ఇచ్చాను. ఇప్పుడు కుదరదంటున్నాడు. నా సౌదీ కాంట్రాక్ట్ ఏమైంది? వాడు నా ఫోనే ఎత్తట్లేదు. చివరిసారి మాట్లాడినప్పుడు తలైవన్ మాట వింటానన్నాడు. శివ, ఇక్కడందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంది. నాకు కూడా. ధారావి బ్యాంకులో నేను 600 కోట్ల రూపాయలు దాచి ఉంచాను. ఇప్పుడు నాకు అర్జెంటుగా 400 కోట్లు కావాలి. ఇప్పుడు పాసిబుల్ కాదు. పాసిబుల్ కాదు అనే మాటను నేను ఇప్పటి వరకు తలైవన్ నోట్లో నుంచి ఎప్పుడూ వినలేదు. నువ్వు విన్నావా? నాకు డబ్బు కావాలి, అది ఈరోజే. ఎలక్షన్లో గెలవాలంటే నా డబ్బు నాకు కావాలి. ఎలక్షన్లో మేము గెలిపిస్తాం, నువ్వు టెన్షన్ పడక్కర్లా. తలైవన్ గ్యారేజీలో ధారావి బ్యాంకులో మా డబ్బు పడి ఉంటుందంటే మా అందరికీ పూర్తి నమ్మకం ఉంటుంది. ఆయన దగ్గరుంటే మా డబ్బు ఎక్కడికి వెళ్ళదు. ఏమంటావు? అంతే కదా. పైగా తలైవన్ వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. సరిగానే చెప్పారు. తప్పు చేస్తున్నారు. ఒక్క నిమిషం. మన తలైవన్ని ఎవరు షూట్ చేశారు? ఆయన ఊపిరి ఆగిపోయింది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. అంత జరిగినా కూడా యుద్ధం చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే తలైవన్ నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టరు. ఇక ఈరోజు ఆయనకి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరు తప్పించుకుంటారా? నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను. ఈ రోజు కాకపోయినా రేపైనా తలైవన్ నడిచొస్తారు. కానీ మీరు మాత్రం నమ్మట్లేదు కదా? అయితే సరే, అందరికీ మీ డబ్బులు మీ దగ్గరికి వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, మా అప్ప లాంటి నిజమైన స్నేహితుడు ఎప్పటికీ మీకు దొరకడు. తాతయ్యకి చెప్పు. కానీ నిద్రపోతున్నారు కదా. ఈ బంగారు తల్లి మాటలు ఆయన వినగలరు. లేదు, మీరే చెప్పండి ప్లీజ్. ఆయన నువ్వు చెప్తేనే వినాలనుకుంటున్నారు. నేను రోజు మాట్లాడుతుంటాను కదా. తాత, నిన్న మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది. నేనే ఫస్ట్ వచ్చాను. చెప్పు చెప్పు, ఒక్క లైన్ పాడు. నా గుడ్ గర్ల్ కదా, ఒక్క లైన్ పాడు. ఆరిరారో ఆరిరారో
ஆரிராரோ ஆராரோ ஏனை தேடி வந்தாயோனி உன்னை பெரியாமா எனது நேனா கவலை இல்லாம நீ கண்ணு மூடு கண்ணே இதமான தாராயமுனி கண்ணே అప్పా 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 శివ రాజన్ ఎక్కడా శివ అప్పా అప్పా శివ అప్పా 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 ఏమైంది రాజన్ ఏమైంది తలేవా తలేవా అప్పా తలేవా తలేవా బ్రతికేవా అప్పా వెలికిదా అప్పా నొప్పిగా ఉందా అప్ప లేచారు చూడు శివ నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది. మన ధారావి మనమందరం కలిసి ఏర్పరుచుకున్న ధారావి, నిర్ణయించుకున్న ధారావి, పెంచుకున్న ధారావి అది నా కళ్ళ ముందే నాశనమైంది. అప్పుడు నేను నా కులదైవం, మనందరి దైవం మహాశివుడికి చేతులెత్తి మొక్కాను. లోకాన్ని కాపాడటానికి గరలాని తాగాడు. నా ధారావిని కాపాడుకోటానికి నేను బుల్లెట్ దెబ్బ తినలేనా? మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానాలు ఆశీర్వాదాలై నాకు మళ్ళీ ఊపిరిపోశాయి. ఆ కారణంగానే మళ్ళీ మీ మధ్యకొచ్చాను. ధారావిలో ప్రతి ఒక్క ఇల్లు, ధారావిలో ప్రతి ఒక్క సందు
ధారావిలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ తలైవా ఫ్యామిలీలో భాగమే. మీ ప్రేమ అభిమానాల కోసం కోమా నుంచి ఏంటి, సమాధి నుంచైనా లేచి వస్తాను. ఇక్కడున్న ప్రతి కుక్క మళ్ళీ ఆకలితో ఉంది. తలైవా వాటికి మటన్ దావత్ మళ్ళీ ఇస్తాడు. ఎవరో కనిపెట్టారా? తెలిసిందా? గవాస్కర్. ఒకప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఓడిపోయే అలవాటు కూడా పోలేదు. కొత్త కమిషనర్గా వచ్చాడు ఇప్పుడు. వాడు సింగ్ని తప్పిస్తాడు. సీఎంతో నాకు వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయి. గవాస్కర్కి రెండో ఛాన్స్ మళ్ళీ ఇవ్వకూడదు. సరే అప్పా. Let's get married. Tomorrow. No matter what. Yeah. వాడు మళ్ళీ ట్రై చేస్తాడప్పా. చంపేయడం మంచిదే. వాడి పెళ్ళాన్ని, చచ్చిపోయిన వాడి కొడుకుని కూడా ఎంతగానో మిస్ అవుతూ ఉంటాడు. తను గవాస్కర్ నుంచి విడిపోయింది. అక్కడ పూనాలో ఉంది. బ్యాంకులో ఉద్యోగం చేస్తుందట. ఈరావతి కదా వాడి పెళ్ళాం పేరు. మన కుర్రాలని అక్కడికి పంపించు. నన్ను వెళ్ళనివ్వండి అప్పా. నేను కుక్కలకి ఆహారం వేయొద్దని తారాకి చెప్పు. తలేవన్ మాత్రే తన కొడుకుతో వచ్చాడు. మాత్రేని లోపలికి పంపించు. వాడి కొడుకుని బయటే నిలబెట్టు. తండ్రిని మాత్రం పంపించండి. అన్నట్టు ఆ కాకుల విషయం ఇద్దరికి మాత్రమే తెలుసు. బోలమ్మకి, మైకల్కి. వక్రతుండ మహాకాయ సరిగ్గా గణపతి దేవుడ్లా ఉన్నారు. గణపతి పప్ప. ఇది అద్భుతం. ఆహా, వావ్, ఏక్దమ్ ఫిట్. నేను గణపతిని మొక్కుకున్నా. మా తలైవన్ని ఏక్దమ్ ఫిట్గా మార్చమన్నాను, మార్చేశారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇన్వెస్టర్లని రెచ్చగొట్టడం కంటే ఎక్కువగానా? లేదు, అలాంటిదేమీ లేదు. అది మీరేదో
పొరపాటుగా అనుకుంటున్నారు, మిస్కమ్యూనికేషన్ అంతే. నేనేదో కొంచెం డబ్బులు తీయాలి అనుకున్నాను. నా డబ్బే, మీకు తెలుసు కదా ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుందో. అదే నిజమై ఉంటే నువ్వు శివాకి ఫోన్ చేసేవాడివి, రాజన్కి ఫోన్ చేసేవాడివి. పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేం లేదు, అలాంటిదేం లేదు. అది వాళ్ళందరూ నన్ను అడిగారు, ఇప్పుడు ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఏం చేద్దాం, అందుకే. అంటే నేను తలేవా పెద్ద తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. ఒక్కసారి మీరు నన్ను తలేవా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలాంటి తప్పు నేను చేయను తలైవా. ఇంకెప్పుడు ఇలా అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు వెళ్ళి బయట నిలబడు, బయటకెళ్ళావు. ఇదే ఆఖరి విన్నప్పుడు తలైవా, ఆఖరి ఇంకోసారి చెయ్యను. வெளிநாட்டில் என்னன்னா மிலிட்ரி கிரேடு வெப்பன் இது 3 கிலோமீட்டர்ஸ் ரேஞ்ச் இருக்கும். செம்மையா இருக்கும்டா பேலன்ஸ். என்னடா இது வார்த்தை. இது ஒரு 100 பீசஸ் ஆர்டர் பண்ணிக்கலாம். நம்ம ஆளுங்க எல்லாருக்கிட்டையும் இருக்கணும் இது. நீங்க இதெல்லாம் ஒரு வாட்டி பார்த்துட்டு சொல்லுங்க. మన ఇద్దరి లైన్ సేమ్ ఒకటే మేడం. ముందు వెళ్తూ ఉండటం కోసం 2 విషయాలు చాలా ముఖ్యం. కొత్త పార్ట్నర్ని కలుపుకోవటం, అలాగే ఏదైతే పనికిరాదో దాని చెత్తని పారేసినట్టు కుప్పలో పడేయాలి. నా కుప్ప మాత్రేగాడు, ఆ చెత్తని పారేయటానికి నేను సిద్ధం. మీరు డిసైడ్ చేసుకోండి, మీరు దేన్ని పారేయాలో. గవాస్కర్ లేదా ఎలక్షన్.